హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీతో పాటు మరికొంతమందికి కూడా యూజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి ఆల్ ఇండియా సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మొత్తం 200 పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణకు వచ్చేసి 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్నింటికంటే ఎక్కువగా మహారాష్ట్రలో 53 పోస్టులు అయితే ఉన్నాయి. ఏ రాష్ట్రానికి చెందిన వారు ఆ రాష్ట్రానికి చెందిన వేకెన్సీస్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది 25th జూలై నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 14th లోపల అయితే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే సెప్టెంబర్లో నిర్వహిస్తామనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. హాల్ టికెట్ అనేది 7 to 14 డేస్ ముందు అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. నెక్స్ట్ ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళకి పేమెంట్ ఏ విధంగా ఉంటుందంటే స్టార్టింగ్ 32,000 నుంచి 35,200 మధ్యలో ఉంటుందనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. క్లియర్గా ఇక్కడ మనకు బేసిక్ పే మరియు హెచ్ఆర్ఏ, అదర్ బెనిఫిట్స్ మరియు కంపెనీ కాంట్రిబ్యూషన్ ఈ విధంగా మొత్తం కలుపుకొని మనకు బేసిక్ పే అనేది 32,800 అయితే ఉంటుందనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. పోస్టులను బట్టి కొద్దిగా మారొచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 28 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో మినిమం 60% మార్క్స్ వచ్చిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీతో ఈక్వలెంట్గా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిస్టెన్స్లో పాస్ అయిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి వీల్లేదు. అదేవిధంగా వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కంపల్సరీగా ఉండాలి. డిప్లొమాలో కానీ డిగ్రీలో కానీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా ప్రైవేట్గా ఏదైనా కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ అయితే నిర్వహించి సెలెక్ట్ అయితే చేస్తారు. దీనికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది మరియు లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది మరియు న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ స్కిల్స్ అనేది వీటిపైన ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఒక్కో సబ్జెక్టుకి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ విధంగా 5 సబ్జెక్టులకు కలిపి మొత్తం 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్కి. ఎగ్జామ్ అయితే ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ఇచ్చిన విధంగా ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మరియు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా అడుగుతున్నారు. అదేవిధంగా సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చదివి నీట్గా చూసుకొని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసుకుంటున్నట్లయితే 800 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్లస్ 18% GST అయితే ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప డిస్టిక్లలో ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు కరీంనగర్, వరంగల్లో అయితే సెంటర్స్ అయితే ఉన్నాయి. ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.